హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన పొత్తు అంశానికి సంబంధించి నిన్న మధ్యాహ్నం బాల శౌరి జాయినింగ్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన టీడీపీ కలిసి పనిచేస్తాయి, ఎన్ని సీట్లు తీసుకుంటున్నామనేది కాదు, స్ట్రైక్ రేట్ ఎంత ఉంది అనేది ముఖ్యమంటూ పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్స్ చేశారు. కామెంట్స్ చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఉదయానికి టీడీపీ మీడియాలో ప్రధానంగా జనసేనకి ఇవ్వబోతున్న సీట్లకు సంబంధించిన అంశానికి సంబంధించిన వార్త లీక్ వచ్చింది. ఇది ఇద్దరు మీటింగ్ తర్వాత బయటికి రావడం వెనక రీజన్ ఏంటి, టీడీపీ ప్రధానమైన మీడియాలో ఈ వార్త రావడం వెనక అర్థం ఏంటి, ఆ వార్తా కథనాల ప్రకారం 30 సీట్లకు మించి జనసేనకి ఇచ్చే పరిస్థితి లేదు అని ఆ వార్తల్లో ఉండడం ఏంటి, పవన్ కళ్యాణ్ అడిగిందే 32 సీట్లు, 20 సీట్లు ఒప్పుకున్నారు, ఇంకో 4-5 సీట్లు ఇస్తే ఇవ్వచ్చు లాంటి వ్యాఖ్యానాల వెనక అర్థం ఏంటి? దీనిపైన జన సైనికులు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. పవన్ కళ్యాణ్ వైపు నుంచి స్పందన రావాల్సి ఉంది. హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ వెనక మేమున్నది, పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి కోసం కాదు, జగన్మోహన్ రెడ్డిని దింపడం అంటే చంద్రబాబు నాయుడిని సీఎం చేయడం అనేది కాదు, పవన్ కళ్యాణ్ కూడా పవర్లో షేరింగ్ ఉండాలి అంటూ హరిరామ జోగయ్య గారు మాట్లాడుతున్నారు. ఈ ఇష్యూస్ పైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఈహా. నమస్తే అండి. ఏంటి నిన్నటి జనసేన ఈ పొత్తులు వీటికి సంబంధించి? ప్రతిసారి ఒకసారి ఒక బొకే బదులు నేను 2 మీటింగ్లు 2 సాల్వాలు 2 బొకేలు అనుకుంటా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ మన నాదెండ్ల మనోహర్ గారు లేరు నిన్న మీటింగ్లో, డ్రైవర్ కూడా లేడు. అవును, గమనించండి ఇవన్నీ. ఇక్కడ కొన్ని విషయాలు చాలా ఆశాస్పదంగా ఉంటాయండి. ఒకడికి ఇష్టం లేదు, ఇంకోటికి ఇష్టం, ఇంకోటికి ఇష్టం లేదు, ఇంకోటికి అసలు కన్నా ఇష్టం లేదు. అక్కడ బాలకృష్ణ గారికి లోకేష్ గారికి ఇష్టం లేనిది ఈయన ఎత్తుకోడు పెద్ద ఆయన. ఎవరికి ఏమి ఇష్టం లేదు వాళ్ళకి? అలాగే పవన్ కళ్యాణ్ ఎంత పొత్తు ఇష్టం లేదు, మా మాటలు లేదు. పవన్ కళ్యాణ్ జిందాబాద్ అంటే నారా లోకేష్ గారు మాట్లాడుతుంటే మీకు చిన్నపిల్లాడు సార్ ఆయన, రాజకీయానికి వచ్చారకల్లా ఇష్టం లేకపోతే ఉంది. అదే మరి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ అక్కడ వెళ్ళి పక్కన ఆడుకుంటుంటే ఇల్లు వాళ్ళతో ఆడుకొని పంపించాడు. దాన్నే పొత్తని మీరు పేరు పెట్టారు. మరి దానికి ఏం చేస్తాం? ఆడుకోమంటే వీళ్ళు ఏదేదో చేస్తుంటే మనం ఏం చేస్తాం? నేను ఏం చర్చలు జరిగి ఉంటాయి? ఏమీ ఉండవు సార్. ఏమున్నాయి చర్చలు ఉంటాయి? ఈ పవన్ కళ్యాణ్ దగ్గర పలానా ఉందని చెప్పండి, అప్పుడు దాని మీద చర్చించడానికి ఒక వెసులుబాటు ఉంటుంది. ఆయన ఒక ట్యాబ్ పట్టుకుని వెళ్ళారు, ట్యాబ్ పట్టుకొని కూర్చోవడం కనపడ్డది దాంట్లో నాకైతే. ఇంకా గతంలో అక్కడ భీమవరం సభలో ట్యాబ్ అవడం ఆపరేట్ చేస్తుంటే ఇన్ని జోకులు వేసుకుని నవ్వుకోవడం విన్నాను. ట్యాబ్ ఆపరేషన్ వచ్చిన అది కూడా నాకు డౌట్. అయినా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ప్లీజ్ మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అయ్యి ఉండి అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన అవసరంలో 2 తెలుగుదేశం పరంగా జనసేన పరంగా ఏం జరుగుతున్నాయో చూద్దాం, ప్రజలకు తెలియజెప్పండి. 175 నియోజకవర్గాలు 4 రేసి చొప్పున ఎంక్వైరీ చేస్తున్నాడు ఆయన. ఈడికి గెలుస్తాడు, ఆడికి గెలుస్తాడు, ఈడికి ఇవ్వచ్చు, ఆడికి ఇవ్వచ్చు అని తెలుగుదేశం పరంగా జరుగుతుంది. అలానే ఉన్న వాళ్ళకే కుబుసలు కదిలిపి ఏం చేయాలో నిస్సాయ స్థితిలో ఉన్న దగ్గర ఈ పవన్ కళ్యాణ్ వారాయాత్రలు తిరిగి ఈయన మా క్యాండిడేట్ అని గ్యారంటీగా అనౌన్స్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. అవేవి జరగకుండా ఎవరి పైన వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు పొత్తులు దాని ఆవశ్యకతలు అంటే ఏదో కాలక్షేపం కార్యక్రమాలు. దీని అంతటికన్నా మీకు ఇంకో విషయం చెప్తా. ఇది పని పాలన పేపర్లు వేసుకున్నాడు, పేపర్లు ఇష్టం వచ్చినట్టు దిక్కుమాల రాతలు రాస్తే మన ఎంపీలది, ఇప్పుడేమో ఎమ్మెల్యేల విషయంలో ఖండించడానికి వచ్చిన కష్టం ఏంటండి వీళ్ళకి? ఎవరు ఇది మాకు సంబంధించిన అవసరం కాదు, ఇంకా చర్చనీయ అవసరం కింద ఉంది. కార్యకర్తలకైతే పవన్ కళ్యాణ్ బెదిరించగలరు కదా, అత్తరి మీరు మా పొత్తున ఎవరైనా క్వశ్చన్ చేస్తే కోర్టులని ఇది అడ్డమైన రాతలు రాస్తుంటే ఎందుకు ఊరుకుంటున్నారు? పైగా అధికారిక మీడియా, ఇట్స్ అఫీషియల్ మీడియా. సో అదే చెప్తున్నాను, వీళ్ళకి అధికారికంగా ప్రవర్తిస్తున్న మీడియా ఇష్టానుసారంగా రాస్తుంటే ఒక ఖండన లేదు. ఇంకా నేను చంద్రబాబు నాయుడు గారు చర్చించుకుంటున్నాను, దీని అవుట్కమ్ ఇంకా కాకున్నప్పుడు లేదు. జనసేన నుంచి ప్రొయాక్టివ్గా లేదు, యాజ్ వెల్ యాజ్ తెలుగుదేశం నుంచి అంతకన్నా లేదు. అంటే తగిలించి తమాషా చూస్తుంటే వాట్ ఇస్ ద రియాక్టివ్ మోడ్ అన్న దగ్గర నువ్వు 2 ఇచ్చావు కాబట్టి నేను కూడా 2 ఇచ్చానని ఒక రియాక్టివ్ మోడ్ చూపించిన తర్వాత కూడా ఇంకా ప్రొయాక్టివ్గా ఆ పేపర్లు రాస్తున్నాయి. మీరు ఇది గమనించండి. అవునంటారు కదంటారా? ఉంటే పోతే పో అన్నది ఇక్కడి నుంచి బెదిరింపు స్టార్ట్ అయింది. ఇది దీనికి ముందు జరిగింది నేను చెప్పింది మీరు ఖండిస్తున్నారు, కానీ లోకేష్ బాలకృష్ణకి ఇద్దరికి నచ్చని విషయం అదే కదా. నేను ఖండించట్లా, నేను అడుగుతున్నాను. ఇక్కడ జరుగుతున్న పర్యవసానాలు చూడండి. 2 for 2 అన్న ఆన్సర్ వచ్చిన తర్వాత టిట్ ఫర్ టాట్ అనుకున్నాం, కానీ టిట్ ఫర్ టాట్ కానీ ఇక్కడ పిలిచి 2 సార్లు తమాషాలు కూర్చోపెట్టి డ్రైవర్ లేకుండా మనోహర్ లేకుండా, ఎందుకంటే మనోహర్కి అనాపైసా రాజకీయం ఉందంటే మనోహర్తో తేడతలు అయిపోయింది, దానికి ఏం తెలియదని విషయం అర్థమైపోయింది. ఏది మీకు తెలుసా? అది సలహాదారుల విషయం డొల్లతను. రెండోది అంతకన్నా హైలైట్ ఏంటంటే 13వ రౌండ్ దాకా కౌంటింగ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ వెళ్ళి అందరూ ఓడిపోతాను అనుకోవడం, ఓడగొట్టి అని చెప్పడం. వీళ్ళ తెలివికి వీళ్ళ రాజకీయ నాయకులు వీళ్ళకి వెనకాల కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అన్న విషయం మర్చిపోకండి సార్. వీళ్ళు రాష్ట్రాన్ని ఎలా నెట్టేటి ముంచారు అన్న విషయం. సో ఈయన స్పీకర్ ఆధ్వర్యంలో ఎలగబెట్టిన ఉదంతాలు అన్నీ తెలిసి ఎక్కడికో వెళ్తూ పిల్లించాక నెట్టుకుని వెళ్ళడం ఎందుకని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ పాటికి తెలివి తెచ్చుకొని ఆడికి వెళ్ళినట్టుకున్నారు. ఏం చర్చ? ఏది చర్చ ఉండదు.
ఆయన ఇచ్చిన సత్యనుడి పెళ్లికి వచ్చిందే కట్నం అని తీసుకునే పరిస్థితిలో ఉన్నాడు ఆయన. ఇది 2029కి స్కెచ్ అండి బీజేపీ పరంగా. ఇక్కడ తెలుగుదేశాన్ని మడతెట్టే కార్యక్రమంలో ఉంటారు. ఇక్కడ ఉన్న ప్రభంజనం మీకు మళ్ళీ మొన్న చెప్తున్నాను సార్, ఒక 3 స్టాటిస్టిక్స్ ప్రజలకు తెలియండి. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసుకుని ఆన్ అగ్రిగేట్ 7,000 to 7,500 శాంపిల్స్ పర్ నియోజకవర్గం తీసుకుని 112 నుంచి 120 స్థానాలు ఖచ్చితంగా మాకు వస్తున్నాయి అన్నది అతని పర్సనల్. తర్వాత ఆ క్రౌడ్లోంచి వచ్చిన రెస్పాన్స్ 72% అండి, నాట్ 1-2, 72% ప్రొయాక్టివ్గా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ప్రతిదానికి స్పందిస్తున్నారు. ఇది చాలా మందికి ఆ సెన్సెస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్కి ఆయన ఏం చెప్పినా కేకలు పెడుతూ ఉంటారు, దాంట్లోంచి యూ కెన్ నెవర్ డిరైవ్ ఎనీ అవుట్కమ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లో కానీ అండ్ ఇన్ ద సేమ్ సినారియో తెలుగుదేశం అండ్ వైఎస్ఆర్సీపీ మీటింగ్లు కనుక మీరు తీసుకుంటే వాళ్ళ అధినాయకుల యొక్క ప్రవచనాల్లోంచి వచ్చే స్పందనని కొంత క్యాలిక్యులేట్ చేస్తారు. మరి వాట్ సైడ్ ఆఫ్ ప్రొయాక్టివ్నెస్ ఉంది ప్రజలకి, అంటే ఎలా కనెక్టివిటీని మెయింటైన్ చేస్తారు అంటే అది 72% వచ్చింది. మూడోది సెంట్రల్ ఇంటెలిజెన్స్ 130 స్థానాలు తక్కువ రావట్లేదు ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ స్టెబిలైజ్ అయ్యింది. వీళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు చెప్పమనండి. ఇక్కడ ఇవన్నీ ఎలా ఉంటాయంటేనండి, హైపోథెటికల్గా ఈ ప్రసాద్ గారు తెలంగాణలో ఇలాగే చెప్పాడు అన్న దగ్గర 25 స్థానాలకు జరిగింది ఒకసారి గమనించుకోగలిగితే ఎవరెవరు డ్రాప్ అవుట్లు ఉన్నారు, ఎవరెవరు అశ్రద్ధ వహించిన కారణంగా ప్రభుత్వ పునఃస్థాపన జరగలేదు. ఇదే కేసీఆర్ ఒళ్ళు దగ్గర పెట్టుండి లేకపోతే షర్మిల ఇండిపెండెంట్గా గెలుచుంటే కాంగ్రెస్కి ఎలా ఉంటుందో నా విశ్లేషణలు నేను చాలాసార్లు చెప్పాను. ఈవెన్ రాత్రి ఒక ఓవర్ నైట్ ఎనాలిసిస్ ఒకటి ఇచ్చినాను, అందులో కూడా చూడండి మోస్ట్ ఆఫ్ ద స్థానాలు నేను చెప్పినవి ఆల్మోస్ట్ ముట్టనట్టుగా ఓడిపోయి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రాస్ రూట్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలకి ఇవాళ వీళ్ళు ఖచ్చితంగా ప్రజల్లోంచి ఒక ప్రొయాక్టివ్నెస్ వస్తుందన్న ఇల్యూషన్లో తెలుగుదేశం జనసేన ఉన్నాయి. పైపచ్చి వీళ్ళు చెప్తుంది వాళ్ళు వింటారు అనుకుంటున్నారు. ఏది ఇది ఒక డిఫరెంట్ పాలన, ఈ పద్ధతి బాగోలేదు అన్నది వీళ్ళకి అవగతం అవుతుంది కానీ అది ప్రజలకు అవగతం అయిందన్న ఫాల్స్ ఇల్యూషన్లో వీళ్ళు ఉంటున్నారు. అది ఉంటే చాలా డేంజర్. ఇక్కడ కేసీఆర్ విషయంలో కూడా తండ్రి కొడుకుల సమన్వయ లోపం వలన పాత క్యాండిడేట్లకి ఇచ్చిన దగ్గర ఫ్రిక్షన్ యాడ్ అయింది. ఇక్కడ కూడా సేమ్ లోకేష్ అండ్ జనసేన పార్టీ అండ్ బాలకృష్ణ అండ్ యాజ్ వెల్ as తెలుగుదేశం జనసేన పొత్తు క్యాండిడేట్లు, నేను అడిగిన క్యాండిడేట్ కాదు, నాన్న ఇచ్చే క్యాండిడేట్ కాదు, కొడుకు ఇచ్చిన క్యాండిడేట్ అన్న దాంట్లో కూడా ఫ్రిక్షన్ అట్రిబ్యూట్ అవుతుంది. ఎందుకు నారా లోకేష్ గారు వ్యతిరేకించుంటారు అని మీరు అనుకుంటున్నారు? పెద్ద గీత చిన్న గీత ఏంటి పెద్ద గీత? అసలే మనోడి దగ్గర కొవ్వొత్తుకి దీపంగా నూనె తక్కువ, ఇక్కడ మనోడికి నూనె ఎక్కువ దీపం తక్కువ, వెలుతురు తక్కువ. ఈ 2 కాంబినేషన్స్ ఎట్లా కుదిరితే మీరు గమనించండి. పవన్ కళ్యాణ్ క్రౌడ్ పుల్ చేస్తాడు, బట్ రెస్పాన్స్ పొలిటికల్ శాస్త్రంలో 0. ఇతను క్రౌడ్ పుల్ చేయలేడు, పాలిటిక్స్ 0. సో ఈ 0ల మీద ఒక ప్లస్ యాడ్ అయిన దగ్గర కూడా ఎలా ఇతనికి అన్న దగ్గర ఇప్పుడు ఉండకూడదు కదా. వీళ్ళకి తెలివి ఉంటే వీళ్ళు దాకా ఎంత దాకా రానే రారు. కాదు అప్పుడు నారా లోకేష్ గారు యాక్సెప్ట్ చేశారు, ప్రతి చోట జనసేన గతి లేక ఇప్పుడు ఎందుకు వద్దంటారు? అప్పుడు మీకు ఒక మాట చెప్తున్నా, యూజ్ అండ్ త్రో అనేది మొదటి నుంచి ఉన్నది తెలుగుదేశం కొత్త. సో దట్ టైమ్ ఇట్ ఈస్ వెరీ హ్యాపెండ్. ఎందుకంటే వీళ్ళకి బలం లేదు, దేశం మొత్తం మీద ఎప్పుడు ఒక్క పార్టీ కూడా కన్సర్న్ ఇవ్వట్లే. మీరు గమనించారు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, మీరు ఇదెందుకు మాట్లాడరు? చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఏ పార్టీ సంఘీభావం చెప్పండి. ఏ పార్టీ సంఘీభావం చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సంఘీభావం చెప్పినప్పుడు ఆయన కలిసి పద్ధతి ఇస్తా అన్నప్పుడు ఇప్పుడు ఎందుకు ఆయన వద్దనుకుంటారు? దట్ ఇస్ వాట్ ఐమ్ సేయింగ్. ఇవాళ మీకు తన దాకా వస్తే ధర్మాలన్నీ మారిపోతాయి. ఇక్కడ మీకు నేను ఆల్రెడీ అంబిగ్యూటీస్ ఆర్ గోయింగ్ ఆన్. ఫైనాన్షియల్స్ తప్ప ఇంకోటి జరగట్లే. ఫైనాన్షియల్స్ లో అలా ఆల్రెడీ ఒక గేమ్, ఇద్దరు తండ్రి కొడుకు గేమ్ నడుస్తుంది. ఈ మధ్యలో ఇతను కూడా వచ్చాడు. ఎన్ని గేమ్లు కావాలి? పైగా గేమ్కే దిక్కులేదు, అలా ఆడలేక బాలకృష్ణ గారు వద్దన్నారు. బాలకృష్ణ గారిని పార్టీ విధానపరమైన నిర్ణయాల్లో ఆయన ఒపీనియన్ తీసుకుని దాన్ని బట్టి డెసిషన్ తీసుకునే పరిస్థితి ఉంది. అలా కదా, అలా డెసిషన్ తీసుకుంటారు కదా కూర్చోబెట్టారు ఇంట్లో. తెలుగుదేశం పార్టీలో ఉందా? ఉండదు. మరి ఆయన బాలకృష్ణ బాలకృష్ణ గారు వద్దన్నారు. అల్లుడు డిఫర్ అవుతున్నప్పుడు అల్లుడు జిందాబాద్. ఈ నందమూరి కుటుంబానికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే అల్లుడు జిందాబాద్ అంటారు. మీరు ఇది గమనించండి కావాలంటే. గతంలో కూడా చంద్రబాబు నాయుడు జిందాబాద్ అన్నందుకు ఇప్పుడు అల్లుడిని జిందాబాద్ అనవలసి వస్తుంది. ఇది నందమూరి కుటుంబం అనుకున్న ప్రాబ్లం. మీరు ఇది గమనించారా? నాటి అల్లుడు చంద్రబాబు నాయుడు, నేటి అల్లుడు లోకేష్. దట్స్ ఇట్. సో ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గారిని వదిలేసుకుందామని అనుకుంటుందంటే అంటే పవన్ కళ్యాణ్ లేకపోతే కూడా గెలవగలమనే ధీమా టీడీపీకి వచ్చి ఉండాలి. గెలుపు మాట ప్లీజ్ డిస్కషన్. సార్ మీకు ఒక మాట చెప్తున్నాను, ఇవాళ మీకు ఒక మాట చెప్తున్నాను. కలిసినా కలవకపోయినా లేటెస్ట్ సర్వేలో నేను నిన్న చెప్పిన విశ్లేషణలు కొన్ని ఉన్నాయి. హౌ దే ఆర్ గెటింగ్ ఇట్ బ్యాక్. ఇప్పుడు మీకు తెలుగుదేశం ఒరిజినల్ ఎబిలిటీ 35-34% మధ్యలో ఉన్నప్పుడు లాస్ట్ ఎలక్షన్లో ఈ పసుపు 39 పోయింది సార్ వాళ్ళకి. 39 కదా మనం ఉన్నాడు సార్. 35-34 నేను ఎక్స్ప్లెనేషన్ మొదలెడుతున్నా వినండి మీరు. పసుపు కుంకుమ నిరుద్యోగ భృతి అండ్ పెన్షన్ పెంచిన దానికి
ఎలక్షన్స్ రిజల్ట్స్లో ఒక 5 to 6% నియోజకవర్గాల వారీగా పెంచి చూపించి ఓవరాల్గా 39.1కి కన్ఫైన్ అయింది. మీరు ఇది గమనించండి. ద టైమ్ ద ఒరిజినల్ ఎబిలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన పార్టీ 4 to 5. వీళ్ళిద్దరూ కలిసిన 40% దాటట్లేదు ఇప్పుడు. ప్రజెంట్ మీరు ఆ 2% కలిపి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ పసుపు కుంకుమ ఇలాంటివన్నీ పంచడానికి ప్రభుత్వంలో లేదు తెలుగుదేశం. సో వీళ్ళు ది నీడ్ టు కన్విన్స్ వాట్ సార్ట్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఇట్ టు ద పీపుల్. అంటే కొత్తగా ఏం చేయబోతున్నారు అన్నది కొత్తదనం లేదు. పైపచ్చి వీళ్ళు మేనిఫెస్టో కమిటీలో అన్ని మీటింగ్లు ఇవన్నీ పెట్టుకుని ఈ రోజుకి కూడా మేనిఫెస్టో కమిటీలో నుంచి అవుట్కమ్ డెరైవ్ అవ్వలేకపోతున్నారు. ప్రజలకి క్షేత్రస్థాయిలో కన్విన్సింగ్ మోడ్ ఈజ్ టూ ఇంపార్టెంట్. మేము 175 ప్రిపేర్ అవుతున్న దగ్గర దేర్ ఆర్ సర్టన్ 1, 2, 3s యాజ్ ఫర్ as తెలుగుదేశం ఈస్ కన్సర్న్. ఇన్ ద హిస్టరీ ఆఫ్ తెలుగుదేశం ఎందుకు ఓడిపోయినా ఈ రోజు దాకా ప్రక్షాళించుకోలేదు. తర్వాత మీ ఎక్స్ ఛానల్ కొలీక్ అమ్మాయి ABCD కేటగరైజేషన్స్లో 90 నియోజకవర్గాల్లో ఇంకా D కేటగిరీలో ఉన్నాయన్నది ఆ అమ్మాయి ఇచ్చిన లాస్ట్ రివ్యూ అరౌండ్ 6-8 minutes. ఆర్టీ అంతర్గత ప్రక్షాళన జరగకుండా 90 నియోజకవర్గాల పైచీలకులో D ఉంటుంది దగ్గర ఇవాళ ఓవర్నైట్ అంటే 6 నెలల్లో వీళ్ళు విప్లవాత్మక పరిణామాలు ఎక్కడ సంతరించుకున్నాయి. అంటే హౌ యూ కెన్ టాస్క్ దెమ్ యాజ్ ఫర్ యాజ్ ఇన్ ద యార్డ్ స్టిక్ ఆఫ్ ఎలక్షన్ బ్యాటిల్. అండ్ క్యాండిడేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిడేచర్కి పవన్ కళ్యాణ్తో పొత్తు, పవన్ కళ్యాణ్ ఎంతమంది ఇస్తారో తెలియదు, మేము ఎంతమందో తెలియదు, ఇన్న అంబిగ్యూటీలో వీళ్ళిద్దరూ కలిపి ఎన్ని క్షేత్రస్థాయిలో పనిచేస్తారన్న దానికి ఇంకొక యాడ్ స్టిక్ ఉంది. ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారికి 60 స్థానాలు ఇవ్వచ్చు, కానీ 115 స్థానాల్లో వాళ్ళకి జనసేన గురించి ఆలోచించి పనిచేయాల్సిన అవసరం ఏముంటుంది తెలుగుదేశం వాళ్ళకి. అలాగే 60 స్థానాల్లో తెలుగుదేశం వాళ్ళకి జనసేనతో మేమెందుకు పనిచేయాలన్నా నాయకుడు లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి ఏమైనా ఆలోచిస్తాడా? ఎందుకంటే ఎన్నాళ్ళ దేర్ లెగసీలో ఒకసారి వచ్చిన ప్రభుత్వం రెండోసారి వచ్చిన ఉదంతాలు చాలా రేరెస్ట్ తెలుగుదేశం పరంగా. అండ్ వాళ్ళు ప్రజల్లోకి కనెక్టివిటీ బాండేజెస్ పెంచుకున్నంత ఉదంతాలు ఈ 42 సంవత్సరాల చరిత్రలో లేలేదు. బికాస్ దే నెవర్ విత్ ద బాండేజ్. ఆ రామారావు గారి దగ్గర నుంచి మొదలెట్టింది ఆదిలోనే వంశపాదలాగా ఆయనతోనే మొదలైన తలకాయ నొప్పులు. ఆయన దించుకుని నానా బాధలు పడి తిప్పలు పడి ఎత్తుకొని కూర్చొని సరికలు ఆయనకి ఏదో మళ్ళీ రెండోసారికి వచ్చేసరికల్లా సొంత ఇది వచ్చింది, సొంత ప్రాబ్లమ్స్తో మొత్తం పార్టీ పుట్టుములుకుల దగ్గర చంద్రబాబు నాయుడు టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్న దగ్గర ఎక్కడ బాండేజ్ టువర్డ్స్. నా పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాని పాయింట్ కాదు, ఈయన నాయకులతో కానీ కార్యకర్తలు కానీ బాండేజ్ ఎప్పుడు డెవలప్ కాలే. అది ఓకే సార్. నా పాయింట్ ఏంటంటే జనసేన లేకపోయినా పర్లేదనే కంక్లూజన్కి వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఏముంది దగ్గర ఏం లేదు కదా, ఒడియా వ్యాపారం కదా. అట్లా ఎలా ఉంటది? కోకటపల్లి చూసిన తర్వాత ఎవరికైనా జనసేన గురించి ఏమైనా అవగాహన ఉంటే తెచ్చుకోమనండి. ఒరిజినల్ ఎబిలిటీ క్యాండిడేట్స్ ఉండరు, ఎవరో ఇచ్చిన వాళ్ళు క్యాండిడేట్స్ తెచ్చి ఇది జనసేన అని పేరు చెప్తారు, నామకరణం చేయడం. సో అప్పుడు 30 ఇప్పుడు ఎల్లో మీడియా టీడీపీ మీడియా రాసినట్టుగా 27-28 స్థానాలు ఇచ్చారనుకుందాం. ఇవ్వడం కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇవాళ జనసేన క్రిస్టల్ క్రైటీరియా ఏంటంటే క్రిస్టల్గా వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పొత్తుకి సైంధవుళ్ళ తగిలిందవడంటే లోకేష్. ఎలా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుడిచిపడేసిన చెత్త అంతా నేను ఎత్తుకుంటానా, కానీ నా రెడ్ బుక్లోనూ నా దృష్టిలో నేను నియోజకవర్గాల్లో తిరగని వాళ్ళ మీద ఒక క్రెడెన్షియల్స్ పెట్టుకున్నాడు 1, 2, 3లో. వాళ్ళైతే ఓకేనంట, మిగిలినంతా ఎక్కడో దగ్గర పునరావాస కార్యక్రమం కావాలి కదా, అది ఇక్కడ జనసేన అన్నది. ఇప్పుడు బాలసవారి విషయంలో ఉంది. బాలసవారి ఈజ్ వెరీ క్లియర్. దేనికి రేవంత్ రెడ్డి దీనికి ఇచ్చాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి తదనంతర పరిణామాల్లో బాలసవారి ఈజ్ బీన్ అవుట్సైడ్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ అనుకుందాం. ఆ వైఎస్ఆర్సీపీలో పునరావాస కార్యక్రమం ఎక్కడ ఇచ్చారు? క్యాస్ట్ ఈక్వేషన్స్లో జనసేనకి ఇచ్చారు. ఆయన వచ్చి మాట్లాడుతుంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారు ట్యాక్సీలు కడతారు, నిక్కచ్చిగా సంపాదిస్తారు, ఇలా పనికి మాలిన సోదంతా మాకెందుకు భజన కార్యక్రమం. అసలు విషయాలు ఏమైనా మాట్లాడుతున్నారా? విభేదిస్తున్న వాళ్ళు ఎవరు? టిక్కెట్లు రాని వాళ్ళు ఎక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి. అంతవరకు ఏమైనా బయటకు వచ్చి 50-100 మంది ఏమైనా గ్రూప్ కింద కట్టి గతంలో 23 మందిని ఎత్తుకొచ్చారు కదా, అలాంటి ఉదంతాలు కనబడుతున్నాయి. నా క్వశ్చన్కి ఆన్సర్ రావట్లా. సో ఇక్కడ ఈ ప్రాసెస్లో ఉన్నట్టు నేను చెప్పింది ఇంకా కంప్లీట్ అవ్వకపోతే మీకు అర్థం కాదు. ఈ ప్రాసెస్లో లోకేష్ ప్రకారం తుడిచిపెట్టిన చెత్త అంతా పవన్ కళ్యాణ్ దగ్గర చేరితే ఈ తెలుగుదేశంకి ఎందుకు ఇన్ ద ప్రాస్పెక్ట్ లోకేష్? అందుకని నోరు లేడు ఆయన. జనసేన ఒకటి నోరు జారింది ఏంటి? జనసేనతో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశం పార్టీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి పనిచేయాలని డెసిషన్ తీసుకుంది. పవన్ కళ్యాణ్కి 30-40 మంది స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారా లేదా అని చూసి కాదు కదా, పవన్ కళ్యాణ్ చూసే పవన్ కళ్యాణ్ ఎవరిని తెచ్చిపెట్టుకుంటే ఏంటి? ఎవరిని తెచ్చుకోవడానికి ఆయన దగ్గర కూడా లేడు కదా ఇప్పటిదాకా. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆయన తెచ్చుకుంటూ లేకపోతే తెలుగుదేశం. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళ మీకు కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి. నాకు ఉదాహరణకి భీమిల్లో పంచకర్లో ఉన్నాడు, ఎలమంచిల దగ్గర విజయ్ కుమార్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళని ఫ్రంట్ ఎండింగ్లో వీళ్ళు మా ఎనీ కాస్ట్ ఈ ఇద్దరినే కాదు ఈ క్యాండిడేట్లు కూడా మేము అనౌన్స్ చేస్తున్నాం అన్న ఎక్కడ ఉదంతాలు చేస్తారు సార్? పొత్తులో ఉన్నప్పుడు ఎట్లా అనౌన్స్ చేస్తారు? మరి 2 ఎలా అనౌన్స్ చేశారు సార్? సరే అది జరిగిన తర్వాత ఎలా అనౌన్స్ చేశాడు, ఆయన ఎలా అనౌన్స్ చేశాడు, అన్నీ మీరే చెప్తున్నారు కదా సార్. వాళ్ళు చేస్తున్న పనులు వాళ్ళకే అర్థం కాకపోతే ఆన్సర్ 5వ సారి అడుగుతున్నా, నాకు ఆన్సర్ రాంది ఏంటంటే
ఎందుకు జనసేన వద్దని తెలుగుదేశం అనుకుంటుంది? నాకు ఆన్సర్ రావట్లేదు. ఎలివేషన్. ఎవరికి ఎలివేషన్? పవన్ కళ్యాణ్కి వచ్చి లోకేష్ గారే వచ్చి పవన్ కళ్యాణ్ జిందాబాద్ అన్న తర్వాత ఇంకా ఎలివేషన్ ఇప్పుడు ఏమో సార్ వసుదేవుడు అంతటోడు ఏదైనా కదా మరి. ఇప్పుడు ఎందుకు వసుదేవుడు కాకుండా పోయాడు? ఇప్పుడు వసుదేవుడు బయటకు వచ్చిన కృష్ణుడు ప్రొటెక్షన్కి వచ్చాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? దట్ టైం చంద్రబాబు నాయుడు ఈస్ నాట్ దేర్. ఇంకొక ఆప్షన్ లెఫ్ట్ సిచ్యువేషన్ ఫర్ హిమ్. మన చంద్రబాబు నాయుడు ఈస్ బ్యాక్, ఈస్ షోయింగ్ హిస్ ఓన్ కలర్స్. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా లోకేష్ గారు రెండో విడత యువకాలంలో కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారు జిందాబాద్ తర్వాత చెప్తున్నారు కదా, అప్పుడు దాకా బాగానే ఉంది. ముగింపు సభ కూడా వచ్చాడు. ముగింపు సభ దాకా అవసరార్థం. ముగింపు సభ తర్వాత పరిణామాలు ఏంటి? పార్టీ సంబంధించిన టికెట్లు, దాని ఆవశ్యకత. ఆల్రెడీ తండ్రి క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకున్నప్పుడు తమ్ముడు చిన్నపిల్లల క్యాండిడేట్లు ఎక్కడ ఆ ఫ్రిక్షన్లో ఉన్నప్పుడు ఈ తలకాయ నొప్పి కూడా వస్తుంది. ముఖ్యంగా ఇది విజయవాడ పరిసర ప్రాంతాలే కదా సార్, ఉభయ గోదావరి జిల్లాలు. గేమ్ అంతా అక్కడే ఉంటుంది, అప్ టు విజయనగరం, శ్రీకాకుళం దాకాను. ఇందులో మెయిన్ పాకెట్స్ లోకేష్ వెనకాల తిరిగే బ్యాక్లు చాలా మంది ఉన్నారు. ఇక్కడ వాళ్ళ పునరక్షణ నా దగ్గర లేనప్పుడు ఏమవుతుంది? సో లోకేష్ మనుషులకు టికెట్లు పోతాయి కాబట్టి పవన్ కళ్యాణ్ వద్దనుకుంటున్నాడు. ఆబ్వియస్గా నాకు ఇంకేం కారణం కనపడదు, అంతకని ఇంకేం తెలియతే ఎట్లా ఉండవు అతనికి. ఆయన తెలివంతా ఎంతసేపు నేను నా ఆవశ్యకత, నాకు వెనకాల భజన బ్యాచ్. పొత్తు ఉంటుందా లేదా అనే దానిపైన మీరు క్లియర్గా ఉన్నారు పొత్తు ఉండదు అని. సో జోగయ్య గారు రాసిన లేఖ చూసారా? ఏమనిపించింది లేఖ చూసిన తర్వాత? ఆయన ఏమంటారండి? నేను ఎప్పుడైనా ముద్రగడ గారికి, హరిరామ్ జోగయ్య గారు వాళ్ళ ఆక్రందన తపన, ఎవడెవడో పల్లకీలు మోయడానికి, ఇవన్నీ పవన్ కళ్యాణ్ ముందే చెప్పారు కదా సార్. మనందరికన్నా ముందు నేను ఎవడో పల్లకీలు మోయడానికి నేను లేనన్నాడు. మరి వాళ్ళు జరుగుతున్న పరిణామంలో పెద్ద మనిషికి మరి ఏం చెప్తాను? నువ్వు ఏం చెప్పినావు? నువ్వు ఆ మాట మీద కూడా ఉండడం రాదా నీకు? నువ్వు చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇటు తిరిగి అక్కడ మోయడానికే పోతానంటే నువ్వు ఏం చేయాలి? మనం బానిసల్లో బతకడానికి లేదు కదా అన్న కాన్సెప్ట్లో రాశాడు ఆయన లెటర్. వీఆర్ నాట్ హియర్ టు గివ్ పవర్ టు చంద్రబాబు నాయుడు, వీఆర్ హియర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ ఇఫ్ యూ కమ్ ఇన్ టు ద పవర్. మీరు పవర్లో ఉండి ఓ 2 years షేరింగో, 1 year షేరింగో, 2.5 years షేరింగో క్లారిటీ ఇవ్వండి. మనకి ఎన్ని సీట్లు బేరమైన మన రెస్పెక్ట్, ఆత్మాభిమానం తగ్గకుండా ఇన్ని సీట్లు అడగండి అని అదే మొదటి నుంచి ఆయన మొత్తుకుంటున్నాడు. అదే మాట కన్ఫైన్ అయ్యి మనం లెటర్ రాసాడు ఆయన. ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? టీడీపీ అసలు ఒక్కరికి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. అక్కడ భోగని ఛానల్ రాసినానికి అది మాట్లాడలేదు కదా, వాళ్ళిద్దరూ గోపెట్టలో కూర్చొని ఉన్నారు. వాళ్ళకి బాగానే ఉంది, ఎందుకంటే వాళ్ళ ఛానలే కదా. దీని ప్రకారం ప్రోవోక్ అయ్యాడు అనుకోండి, లోకేష్కి జిందాబాద్, నీ మాట నెగ్గింద్ర బాబు, శబాష్ అంటాడు. అసలు కండలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ షేరింగ్ సంబంధించిన అంశంపై రెస్పాండ్ అవ్వాల్సింది ఈవెన్ టీడీపీ. లోకేష్ ఆ మాట అన్న తర్వాత మేము హట్ అయ్యమని చెప్పిన తర్వాత మళ్ళీ ఈ రోజు కూడా పవర్ షేరింగ్ లేకుండా ఆయన ముఖ్యమంత్రి చేయడం కోసం నువ్వు పోతా అంటే మేము ఎందుకు పని చేయాలని జోగయ్య గారు అంటున్నారు. ఇలాంటి వాటిలో వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతారు? బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్ అంటారు. లోకేష్ కన్ఫైన్ అవుతాడు, పవన్ కళ్యాణ్ కన్ఫైన్ అవుతాడు. ఆయన పవన్ కళ్యాణ్ గారి కోసం, జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారి కోసమే అవ్వాల్సిందే. జోగయ్య గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కోసం ఈల్డ్ అవుతాడు. ఆయన వాళ్ళు ఎట్లాగో లోకేష్ గారి కోసం, లోకేష్ కోసం ఈల్డ్ అవుతున్నారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటి? పేపర్లో చూసా, బీజేపీకి కూడా సీట్లు తీసి పక్కన పెట్టారంట. వీటిద్దరు నిన్నటి మీటింగ్లో బీజేపీకి 3 అసెంబ్లీ, ఒక లోక్సభ పక్కన పెట్టారంట. ఒక లోక్సభ, 3 అసెంబ్లీ. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టే మాకు పార్లమెంట్ అక్కర్లేదు, ఎన్ని అడిగినా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకేం లేదు సార్, ఒక్కసారి మీరు మాతో అన్నారని ఆశీర్వదిస్తే చాలు సార్ అన్న ప్రసన్నమైన వదనాలతో ఉన్నారు వాళ్ళు. అంతేకాని నేను నరేంద్ర మోడీ ఒకేసారి రాజకీయం స్టార్ట్ చేసాం, నేను రాష్ట్రానికి 3 సార్లు, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రులు, ఆయన ప్రధానమంత్రి దాకా ఎదిగాడు, నా స్థాయికి నేను ఒక చాణక్య చాతుర్యం ప్రదర్శించి ఎన్డీఏ కన్వీనర్, ఇలాంటివన్నీ మర్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. అండ్ సేపు ఇక్కడ భజన కొట్టుకుంటాం. లోకేష్ ఈ భోగోని ఛానల్ సాయంత్రం చెప్పిన హరికథలన్నీ వినుకొని కాలక్షేపం చేస్తున్నారు. మనం ఏంటి చేస్తాం? కొంత వయసు వచ్చిన తర్వాత పురాణాలు కాలక్షేపాలు ఎందుకు పెడతారంటే ఇలాంటి వాళ్ళని చూసే అనుకుంటున్నాను. సో ఇప్పుడు కృష్ణా జిల్లాలో లేటెస్ట్గా ఏంటంటే, ఇది కొద్దిసేపటి క్రితం, సరే ఆ ఎపిసోడ్ వదిలేద్దాం. కొద్దిసేపటి క్రితం వసంత కృష్ణ ప్రసాద్ గారు మాట్లాడారు. 3 ఉన్నాయి ఆప్షన్లు. ఒకటి రాజకీయాలు సన్యాసం అట, రెండోదట అన్నీ మూసుకొని వైసీపీకి సపోర్ట్ చేయడం, మూడోదట కొత్త పార్టీ పాడాడు. నేను నా నాయన్ని కలిసిన జనసేనకి వెళ్ళి బొకే గిక్కే ఇచ్చి నన్ను ఏడు చేయమంటావు, మా అబ్బాయిలే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడని. మరి ఆయన ఎగేసుకొని సపోర్ట్ చేసినప్పుడు ఇప్పుడు ఏంటి అసలు వసంత కృష్ణ ప్రసాద్ గారి పైన ఎటువైపు ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? నిన్న దేవినేని ఉమ్మ గారు ప్రెస్ మీట్ ఉన్నారు. అవును, ఉమ్మ గారు ఇప్పుడు ఏం పరిస్థితి? ఆయన ఫ్రస్ట్రేషన్ అంతా తీసేసాడు దాని మీద. ఏం మాట్లాడు కూడా ఆయనకే కంట్రోల్ పోయింది ఆ కీచుకొంతో. ఎవరైనా అంతే కదా సార్. ఇప్పుడు సడన్గా తీసుకొచ్చి ఉపద్రవాన్ని నెత్తమే పెట్టి నిన్నటిదాకా ప్రత్యర్థిని ఎవరు నువ్వు కలిపి పని చేయాలని ఆయనకి ఇస్తాను, నీకేమన్నా నీదేదో ఉందట, ఆయనకి ఏదో కొత్తగా ఉందట అని ఏవో మాట్లాడితే ఎలా ఉంటుంది ఎవరికైనా? ఉమా గారు మాట్లాడింది ఏంటంటే, టీడీపీ ప్రభుత్వ హయాంలో వసంత కృష్ణ ప్రసాద్ భారీగా విజయవాడ నుంచి ఇసుక అక్రమంగా తరలించారని మాట్లాడారు. అప్పుడు నువ్వేం చేస్తున్నావు అని చెప్పాల్సింది. ఆయనేమో పోలవరం హడావుల్లో బిజీగా ఉన్నాడంట, ఈయన ఇసుక. అదే కదా వరంలో
దేవినేని ప్రాబ్లమే కార్యకర్తలు నేను నియోజకవర్గాన్ని పట్టించుకోడని ఈయనకి వచ్చి నేను లేనప్పుడు ఇవన్నీ ఎస్కెత్తికెళ్ళిపడి ఇవన్నీ మాట్లాడితే ఏం చెప్పాలా? ఈ ప్రాబ్లమే అది. ఆ ప్రాబ్లం 10 మంది వైసీపీకి షాక్ కదా, వైసీపీకి షాక్ ఇచ్చారు. షాక్ ఉండదండి. వసంత కృష్ణ ప్రసాద్కే ఫస్ట్ మొదలెట్టింది జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి 80 మందిని మారుస్తాడు ఇవన్నీ నేను మాట్లాడుతుంది ఆఫ్టర్ సీయింగ్ ద వసంత కృష్ణ ప్రసాద్కి బ్యాష్ చేసిన దగ్గర నుంచే నా స్టార్ట్ అయ్యాయి నా అనాలిసిస్ కూడా. చూడండి కావాలంటే వసంత కృష్ణ ప్రసాద్ టికెట్ ఉండదని మచ్చాహాడ్ ఆఫ్ ఎనీబడి నేను చెప్పా, జరగని పని టికెట్ అని. అదే జరిగింది, ఏముంది? సో వైసీపీకి షాక్ కదా, సామాజిక వర్గాన్ని పక్కన పెడుతున్నారు, సామాజిక వర్గానికి టికెట్లు ఇవ్వట్లేదు అనే ఇంప్రెషన్ ఉంది కదా. ఒక ప్లస్కి ఒక మైనస్ అయింది కదా. ఏంటి ప్లస్ ఏంటి మైనస్? కృష్ణప్రసాద్ బయటకు వెళ్తే వంశీలు జాయిన్ అయ్యాడు కదా. ఇప్పుడు కృష్ణప్రసాద్ బయటకు వచ్చారు, వంశీ ఎప్పుడో కదా వెళ్ళి వచ్చింది. వెళ్తే ఏముంది? ఏముండదా ఇంపాక్ట్? ఏముండదు సార్, అంత సిరిపి లోకేష్ చెప్పాడు కదా, మందకి ఎందుకు చెత్తని తుడిచేసిన తర్వాత నాకెందుకని తీసుకుంటారు. ఇప్పుడు టీడీపీలో చేస్తారు, మర్చిపోయినా మీకు. వసంత కృష్ణ ప్రసాద్కు టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని టీడీపీ సర్వే చేసింది. మరి అదే కదా, దీనికన్నా ముందు మన ఇద్దరు చెప్పేది మరి అలాంటి తెంగరేపలు చేస్తుంటే మనం చెప్తాం. వైసీపీ సమన్వయకర్తను ప్రకటించడానికంటే ముందే టీడీపీ సర్వేలో వసంత కృష్ణ టీడీపీ ప్రకటించుకున్నాను నేనే సమన్వయకర్తను. అప్పుడు దేవినేని మొర్రెట్టుకుంటాడు. అప్పుడు ఉమా ఏంటి దేవినేని ఉమా వైసీపీకి వస్తాడు అప్పుడు? అలాంటి మనిషి కాదు సార్ ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్. చంద్రబాబు నాయుడు ప్రతిరూపం కింద ఫీల్ అవుతాడు ఆయన. లేదు సార్, ఆయన దేవినేని ఉమా గురించి మనం అలా మాట్లాడడానికి నాకైతే నోరు రాదు. ఈజ్ అ ట్రూ సోల్జర్ ఫర్ తెలుగుదేశం, అది నాకు తెలుసు. ఆ బోధలు మోయడానికి ఉన్నాడు. రైట్ సార్. చివరిగా సిద్ధం సభ, ఏలూరులో సిద్ధం సభ, ఆ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం, సభ అద్భుతంగా జరిగింది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మీడియాలో వస్తుంది. ఇంకో వైపు ప్రచారం ఏంటంటే అసలు ఆయన మాట్లాడడం మొదలుపెట్టగానే మొత్తం అంతా వెళ్ళిపోయారు, ఖాళీ అయిపోయినాయి అని ఒకటి. ఇంకోటి ఏం చూశానంటే అనవసరంగా సభ పెట్టి మొత్తం హైవేలో ఎన్ని 100 కిలోమీటర్లు జామ్ చేశారు, నరకం చూపించారు జనాలు. కానీ ఇంకోటి చూశారు. ఏంటి వీటిలో ఏది వాస్తవం, ఏది అవాస్తవం? ఏది వాస్తవమైనా రాష్ట్రమైనా సరే, మా పచ్చల్లోడు రాసిన ర్యాంప్ అన్నది ర్యాంప్ ఆడించడం చూడండి, అదైతే ఆడించాడు. అది పక్కగా చెప్పచ్చు. ఆ పాట చాలా వైబ్రేషన్స్ క్రియేట్ చేసిందండి. రెండోది అతను ఒక 18 నిమిషాల ర్యాంప్ వాక్ చేసాడు ఓవరాల్గా. ఆ ప్రతిస్పందన చూడమనండి. ఇది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఒక రిథమిక్గా అంతసేపు అలా అరిచిన ఉదంతాలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత ప్రస్థానంలో. సినిమా స్టార్ ఎలివేషన్ ఇస్తున్నారు, అది ఇస్తున్న ఎలివేషనా నిజంగానే వస్తున్న ఎలివేషనా? నేను అందుకే చెప్పాను కదా అట్లా, ద 72% ప్రొయాక్టివ్గా ప్రజలు రెస్పాండ్ అవుతుంది. రేరెస్ట్ సిండ్రోమ్ అది చూడమనండి ఒకసారి. చేసుకోమని వాళ్ళకి ఉంటాయి, వాళ్ళ దగ్గర ఉంటాయి ఇలాంటివి. మనకి జరగక్కర్లే, నేను చెప్తున్నాను వాళ్ళు చెప్పుకోవట్లే. ఉందా లేదా చెప్పానండి. క్రౌడ్ వైబ్రేషన్స్ ఎట్లా ఉన్నాయి, మనం మాట్లాడుతున్నప్పుడు ప్రతిస్పందన ఎలా ఉంది అన్నది వాళ్ళు క్యాల్కులేట్ చేసుకుంటారు. నేను 72% ఛాలెంజ్ చేశా. ఇది తెలుగుదేశం ఆయల్లో ఈ సభలో ఇంత జరిగిందని ఒకటి నేను చెప్పమనండి. కేసీఆర్ సభకి 80% పైన ఉంటుంది తెలుసా మీకు? అంటే స్లోగన్స్ ఇవ్వడు, ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ సభల్లో కూడా 70-80% మెయింటైన్ చేసాడు. అంటే కేసీఆర్ మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్గా వింటున్న వాళ్ళతో ఇంటరాక్షన్ లాగా ఉంటుంది, ఆడియన్స్ కనెక్టివిటీ అవుతారు. భావాన్ని వ్యక్తపరుస్తున్నప్పుడు భావంతో అంతర్లీనంగా పీపుల్ మొలడం. ఒకటి నాకు అబ్జర్వేషన్ది నాకు అనిపించింది, జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రివ్యూస్లో వాటిలో మాట్లాడే స్పీచ్ కాస్త తడబడుతూ అలా ఉంటుంది. బట్ బహిరంగ సభలో చాలా కాన్ఫిడెంట్గా, చాలా ఎఫెక్టివ్గా మాట్లాడారు. కంపారిటివ్లీ ఈ స్పీచెస్కి వాటి కంపేర్ చేస్తే నేను పొలిటికల్ స్పీచెస్. ప్రజాస్వామ్యంలో మీకు ఇంకోటి చెప్తున్నాను, ఇన్నాళ్ళు ఇంత ట్రోలింగ్లు చేస్తున్నారు కదా అందరూ, చిన్న నెత్తి వచ్చింది అది ఇది అని. ఆయన పాదయాత్రలో ఏదైనా తెలుగుదేశంలో ఒక ట్రోలింగ్ చేయగలిగారు? లేదు. ఈవెన్ ఈ 2 సభల్లో కూడా ఏం చేయగలిగారా? మొన్న ఒకటి జస్ట్ ఆలుగడ్డ ఉల్లగడ్డ లేదు అనగానే పడిపోయారు కదా గబుక్కని. మరి ఈసారి ఎందుకు ఆగిపోయింది చూసారు? అలాంటిది లేదు, కనపడలేదు. అదే దాని అర్థం ఏంటంటే, ఎ పర్సన్ హూ ఇస్ రియల్లీ వర్కింగ్ హార్డ్ and who is giving efforts and who is connecting to the people, this is called democracy అంటాను నేను. ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని దానికి అనుగుణంగా నడుచుకునే నాయకుడు కోసం ప్రజలు తప్పిస్తున్నప్పుడు వాళ్ళకి ట్యూన్ అయినోడే ప్రజాస్వామ్య రక్షకుడు అంటారు. దట్స్ వాట్ ఈస్ డూయింగ్. ర్యాంప్ 18 నిమిషాలు ఆడించడం అంటారు సార్ దాన్ని. అవును. సో ఓవరాల్గా ఏంటంటే అతను ఏం చేశాడో ప్రజలకు చెప్తున్నాడు. అది మీకు నచ్చితేనే కన్విన్స్ అయితేనే రండి అంటున్నాడు. నేను చెప్పింది ఏంటి, 72% కన్విన్స్ అయ్యారు వచ్చిన వాళ్ళు. దట్ ఇట్ సెల్ఫ్. 4 ఎమ్మెల్యేలు రాలేదు, అడగ కావాలి. అలాగే ఇంట్లో కూర్చున్నాడు మేయాడు చేస్తాం.
రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది ప్రసాద్ గారితో స్పెషల్ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిహెచ్ టీవీ.